ఇదే మన టెంట్ స్టే భయ్యా. సీనరీ చూడు సూపర్గా ఉంది. అందరి పైన పర్ పర్సన్ 900 తీసుకున్నాడు విత్ డిన్నర్. బ్రేక్ఫాస్ట్ లేదు. బాగుంది, మంచి సీనరీ, పక్కనే స్టే. ఇప్పుడు ఇక్కడి నుంచి మనాలి సైడ్ వెళ్ళాలి. అండ్ మోర్ ఓవర్ మనాలి సైడ్ ఎక్కడ ఆగాలి అనేది ఇంకా లేదు. एक सेकंड भैया एक पत्थर देना. पत्थर हाँ రూమ్ నుండి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు అటల్ టన్నెల్ ముందు ఆగాల, అటల్ టన్నెల్ తర్వాత ఆగాల, మనాలిలో ఆగాల, ఏం ఐడియా లేదు ఎవరికి. చూద్దాం. ఇక్కడ ఒకటి జన్స్కార్ పాస్ అని వచ్చింది, అది దాటాక ఆగాలి అనేది ప్లాన్. ఎక్కడ ఆగాలి అనేది ఇంకా ఐడియా లేదు. జన్స్కార్ పెద్ద దూరం కాదు, 12 కిలోమీటర్లు అంతే. అదే ఉన్న అన్ని రూట్స్లో కల్లా ఘాట్ రోడ్ ఇంక ఈ రోడ్లో మిగిలిపోయింది, ఆ గోమతి ఘాట్స్ తర్వాత. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనేది అది దాటి బ్రేక్ఫాస్ట్ కాగినప్పుడు డిసైడ్ అవుదాం. ఇక్కడ చూడు ఫ్రెండ్స్కి బీర్ బాటిల్ కొట్టున్నాయి. అది దేనికి కడతారంటే ఒకవేళ ఎవరన్నా లోపలికి వస్తే గ్లాస్ బాటిల్ సౌండ్ చేస్తూ ఉంటాయి, తీగలు సౌండ్ చేయవు కదా. సో లెస్ కాస్ట్ మోర్ ఇంపాక్ట్. మొత్తం ఫెన్సింగ్ మొత్తం కట్టేస్తున్నారు. సీనరీ సూపర్గా ఉంది బ్రో. ఐస్ కరిగి నీళ్ళు వచ్చే ప్రతి చోట జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే బ్లాకేజ్ ఫామ్ ఉంటే జారిపోతాం. అండ్ మోర్ ఓవర్ ఇది మార్నింగే కాబట్టి అంతగా నీళ్ళు రావట్లేదు. కానీ లైక్ ఇప్పుడు టైం మహా అయితే 7:15, 7:30 ఉంటుంది. అదే కొద్దిగా లేట్గా స్టార్ట్ అయ్యామనుకో కొన్నిసార్లు కార్లు కొట్టుకొని పోయేంత ఫ్లోలో నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ముందు బండి వెళ్తుందా, ఆ టైర్ మీద వచ్చే నీళ్ళు మన మీద పడినా జిల్లు ఉంటుంది. ఆల్రెడీ చేతులు నమ్మాయి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఆ నీళ్ళు కూడా పైన వేసుకోవాలని లేదు నాకు. అండ్ మోర్ ఓవర్ ఇటు మొత్తం స్నోనే. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి బార్ లాచ్లా దాటేంత వరకు. అది దాటాక మళ్ళీ అంత స్నో ఏమి ఉండదు. ఇంకో
ఇదే బ్రో బార్లాచ్ల పాస్. బార్లాచ్లో దాటేస్తున్నాం. మనకి ఇప్పుడు జరుగుతున్న ఒక ప్లస్ ఏంటంటే మన ముందు లారీ వెళ్తుంది. లారీ వెళ్తే ఉన్న బ్లాక్ ఐస్ అంతా పగలగొట్టుకుంటూ వెళ్ళిపోద్ది బరువుకి. సో యూ కెన్ గో ఆరామ్సే అనమాట. అండ్ ఇక్కడ చూడు పైన అంతా నీళ్ళు కరిగి మంచు కరిగి నీళ్ళు వస్తున్నాయా, ఇక్కడ చూడు మొత్తం దుమ్మే. ఇది ఇలా ఎక్కడ దాకా ఉందో తెలీదు ఈ మంచు. బట్ చలి మాత్రం సావదింగింగ్, బాడీ వణికింగ్, చేతులు షేకింగ్ అన్నీ. నువ్వు షుగర్ ఉన్న పేషెంట్ అయితే రాకు లడాఖ్కి కానీ కులు మనాలి కానీ ఎక్కడికి డ్రైవింగ్ చేస్తూ. ఎందుకంటే నీకున్న షుగర్కి నువ్వు పోతావు పైకి. ఈ బ్లాక్ ఐస్ మీద నీకేమో స్పీడ్ వెళ్ళాలనిపించింది, ఈ బ్లాక్ ఐస్ మీద బ్రేక్ వేసినా ఆగదు, ఎరుపుకి అయిపోతావు. అందుకు కొద్దిగా పేషెన్స్ ఉన్న వ్యక్తి అయితే రా డ్రైవింగ్లో. ఎంత పేషెన్స్ ఉన్నా కొన్నిసార్లు చెప్పలేం, అందుకే పేషెన్స్ తోటే రా. అంట బ్రో, కింద ఉన్న లేక్ పేరు మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. ఆగు చూపిస్తాను, మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. సూరజ్ తల్ అమ్మా, ఇదిగో మొత్తం ఫ్రీజ్ అయ్యింది. దట్స్ ద పొజిషన్. తప్పుడు చిన్నగా రెడీ, మనకి స్పీడ్ వద్దు. కొంచెం మంచి తగ్గింది బ్రో బార్లాచ్లో దాటి కిందకు వస్తే. ఇంకా కిందకి వెళ్ళే కొద్ది మంచి కొద్దిగా తక్కువే ఉంటుంది. మళ్ళీ అటల్ టన్నల్ దగ్గర వణకాలి. వీళ్ళు ఈరోజు శిశు అంటున్నారు, మరి చూడాలి. శిశులో ఆగే పని అయితే అటల్ టన్నల్ కంటే ఒక 5 కిలోమీటర్స్ ముందే వచ్చింది అది. అండ్ శిశులో ఏదో వాటర్ ఫాల్ కూడా ఉంది. నేను వీళ్ళు చెప్పిన తర్వాత చూస్తే మార్నింగ్ దీన్ని ఏమంటారు, మొత్తం వాటర్ ఫాల్ గడ్డ కట్టుకొని పోయిందని చూపించారు గూగుల్లో అయితే. మరి తెలియదు, ఇప్పుడు ఎండ వస్తుంది కదా మనం కిందకి వెళ్ళేసరికి. సో బ్రేక్ అయ్యి నార్మల్ అయితే ఏం చేయాలి. బట్ ఇఫ్ ఇట్స్ స్టిల్ ఇన్ ఏ సాలిడ్ ఫామ్ ఇట్ విల్ బి ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. కింద 2 బ్రిడ్జ్లు ఉన్నాయి. ఇంకా కిందకి వెళ్ళే కొద్దీ మంచి లేదులే పెద్ద. సో చలి కూడా కొద్దిగా తగ్గే ఛాన్స్ ఉంది. మన బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇక్కడ మ్యాగీ పరాటా ఇదే భయ్యా. నాకు బెటర్ ఆప్షన్ ఏమనిపించిందంటే స్పిటి కంప్లీట్ చేయడానికి మనాలి వరకు వెళ్ళి మనాలి నుంచి చంద్రతాల్ లేక్ అటు సైడ్ కట్ అయిపోయి ఎడ్జ్ పాయింట్ కింద షిమ్లా పెడదాం అనిపించింది. ఎందుకు అంటే ఇప్పుడు మనం యూజువల్గా అందరూ ఏం చేస్తారంటే ఐదర్ స్పిటికి షిమ్లా నుంచి స్టార్ట్ చేస్తారు, షిమ్లా నుంచి మనాలి సైడ్ వెళ్తారు, లేదంటే షిమ్లా నుంచి కిందకు ఒక ప్లేస్ ఉంది అటు సైడ్ వెళ్తారు. సో వాళ్ళ సెంటర్ పాయింట్స్ షిమ్లా అవుద్ది. షిమ్లా నుంచి సర్క్యూట్ వేసుకొని వచ్చి షిమ్లాలో ఆగుతారు. మనం ఎలాగూ వాళ్ళు మనాలిలో ఉండరు కాబట్టి షిమ్లా నుంచి మళ్ళీ మనాలి మీద షిమ్లా రావాలి సర్క్యూట్ కంప్లీట్ చేయాలంటే. మనం ఎలాగో ఇప్పుడు మనాలి మీద నుంచే వెళ్ళాలి. సో నాకు సుఖమైన ఆప్షన్ ఏమనిపించిందంటే మనాలి వెళ్ళిపోయి మనం మనాలిలో 2 days స్టే చేయాల్సి వచ్చింది ఈరోజు రేపు. ఎందుకంటే మనం బట్టలకి 1 వారం రోజులైంది. సో కొంచెం బట్టలకు క్లీన్ చేసుకొని 2 days ఉండి ఈరోజు రేపు షాపింగ్ ఏమైనా ఉంటే చేసేసుకొని మనాలిలో
ఈరోజు గురువారం అనుకుంటా, గురువారం శుక్రవారం మనాలి, శనివారం మనాలి నుంచి చంద్రతాల్ లేక్ స్టార్ట్ అయిపోయి వెళ్తే చంద్రతాల్ లేక్ మీద నుంచి మొత్తం సర్క్యూట్ చేసుకుంటా షిమ్లా రీచ్ అవ్వాలి. ఇదేమైందంటే అరౌండ్ మనాలి నుంచి షిమ్లా 180 కిలోమీటర్స్ వచ్చింది. సో 180 అప్ 180 డౌన్ తీసేసిన, అంటే ఇప్పుడు వెళ్ళేటప్పుడు డౌను, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు అప్పు రిటర్న్ వచ్చేటప్పుడు డౌన్ కదా, ఈ రెండు తీసేసిన 180 360 కిలోమీటర్స్ తగ్గిపోతున్నాయి. సో 360 కిలోమీటర్స్ తగ్గిపోయిందంటే ఇంకొండే 700. మనం రోజుకు 250 వెళ్తాం అనుకున్నా 2-3 డేస్లో స్పిటి సర్క్యూట్ కంప్లీట్ చేసేయచ్చు. సో నాకు అది బెటర్ ఆప్షన్ అనిపించింది. సో అందువల్ల నేను ఇప్పుడు మనాలిలో ఆగిపోతాను. వీళ్ళు మనాలి నుంచి మండి వెళ్తారు కుల్లు మీద, నేనేమో మనాలిలో ఆగిపోతాను అంతే. మరో సైకిల్ వేసుకొని వెళ్తున్నాడు మనాలి నుంచి. నిజంగా చాలా కష్టం సైకిల్ వేసుకుని వెళ్ళ. ఆ ఏజ్లో ఆయనకి ఎంత లేదన్నా 45-50 ప్లస్ ఉంటాయి. సైకిల్ తొక్కుతా వెళ్తున్నాడు. ఇప్పుడు ఎవరో సైకిల్ మీద వెళ్తున్నాడు. నిజంగా రా బాబు, సైకిల్ మీద బండి మీద మాకే దోలు తీరిపోతుంది అనుకుంటున్నాను నేను. వాళ్ళ సైకిల్ మీద అంటే గ్రేటే. అండ్ నడుచుకుంటా లిఫ్ట్ అడిగితే వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. నడుస్తూ ఉంటారు, ఎవరన్నా దొరికితే లిఫ్ట్ అడుగుతారు, వెళ్తారు, వాళ్ళు కూడా ఉన్నారు అలా వెళ్ళేవాళ్ళు. అంటే వాటర్ క్రాసింగ్స్ వస్తాయి లేట్ చేసే కొద్దీ. మనం త్వరగా వచ్చాం కాబట్టి ఇన్ని నీళ్ళు వస్తున్నాయి, ఎందుకంటే టైం 8:45 సంథింగ్. అదే నువ్వు లేట్గా వస్తే అసలు నీ బండి కొట్టుకొని పోయేంత ఫోర్స్లో నీళ్ళు వస్తాయి కొన్ని చోట్ల. ఇది ఇంకా జూన్ స్టార్టింగే కాబట్టి గ్లేషియర్స్ ఇంకా ఎక్కువ కరగట్లేదు. నువ్వు అదే జూన్ ఎండ్లో వచ్చావు అనుకో, ఇంకంతే. నువ్వు మార్నింగ్ 5:30-6 ఆ టైంకి స్టార్ట్ అయితే తప్పించి ఈ వాటర్ పాయింట్స్ని కొద్దిగా దాటలేవు. అండ్ ఇంకా నువ్వు దోల కొద్ది 11కి స్టార్ట్ అయ్యావు అనుకో, నీ కుక్క బతుకే. ఎందుకంటే అంత హెవీ ఫ్లో ఉంటుంది. అండ్ ఆ హెవీ ఫ్లోలో బిఫోర్ లాస్ట్ ఇయర్ నాకు గుర్తులేదు కానీ ఒక కారే కొట్టుకొని పోయింది. సో ఆ లెక్క ప్రకారంగా చూసుకుంటే ఇంకా బైక్ అర్థం చేసుకోవచ్చు. నువ్వు లేలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా మార్నింగ్ 6కి స్టార్ట్ అవ్వడం ఈజ్ బెటర్ ఆప్షన్. లెస్ క్రౌడ్ ఉంటుంది, అసలు క్రౌడ్ ఉండదు. ఫస్ట్ థింగ్ చాలా రేర్గా ఉంటుంది నువ్వు 6కి స్టార్ట్ అయ్యి రీచ్ అయితే. అండ్ మోర్ ఓవర్ వాటర్ క్రాసింగ్స్ రావు. వన్ మోర్ థింగ్, రోడ్ ట్రాఫిక్ ఉండదు. సో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మార్నింగ్ ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే నువ్వు లే లడఖ్లో తిరగడానికి అంత బెటర్ నీకు. దీపక్ వెల్కమ్స్ యూ టు దార్చా బ్రిడ్జ్, లాంగెస్ట్ బ్రిడ్జ్ ఆన్ మనాలి లే హైవే. అంటే నౌ we are entering into the longest bridge in between Leh and Manali. ఇప్పుడు వరకు మనం ఉంది ఉత్తరాఖండ్, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లోకి వెళ్తున్నాం. స్టార్ట్ అయ్యిందేమో జమ్మూ కాశ్మీర్. టాంగ్ నుంచి ఒక 15 కిలోమీటర్స్ కిందకు వచ్చేస్తే అక్కడి నుంచి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. ఇప్పుడు దార్చా వరకు ఉత్తరాఖండ్. దార్చా నుంచి ఇప్పుడే ఉత్తరాఖండ్ నుంచి ఇప్పుడే హిమాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అయ్యాం ఆ బ్రిడ్జ్ దాటంగానే. చూడు బ్రో పైకి భలే ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి అటల్ టన్నెల్ 100 అనుకుంటా,
నాకు గుర్తున్నంత వరకు వాడు వెనకాల ఇచ్చిన దాని ప్రకారం. చూద్దాం ఎక్కడన్నా కనిపిస్తే. ఈ ప్లేస్ పేరు వచ్చేసి జిస్పా అనమాట. జిస్పా యూజువల్గా దేనికి ఫేమస్ అంటే మంచి ట్రెక్కింగ్ పాయింట్స్ ఉంటాయి కదా, తాళ్ళు కట్టుకొని ఎక్కుతారు, దాన్ని ఏదో అంటారు బ్రో, ట్రెక్కింగ్ కాదు, మౌంట్ క్లైంబింగ్ అనుకుంటా. దానికి ఇక్కడ ట్రైనింగ్ క్యాంప్స్ ఉన్నాయి కొన్ని. అండ్ మోర్ ఓవర్ మనం నిన్నాగం కదా సెర్చ్, అది దానికంటే జిస్పా మంచి ఫెసిలిటీస్తో దొరుకుతాయి నీకు. రూమ్స్ కానీ ఫుడ్ కానీ కొంచెం బెటర్గా దొరుకుద్ది. కానీ నిన్న అక్కడ రావడానికి రీజన్ ఏంటంటే నిన్న ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం కాదు. ఎందుకంటే మార్నింగ్ బయలుదేరితే ఇప్పుడు ఇక్కడికి రావడానికి 3 hours పట్టింది. సో అరౌండ్ 9 అయింది ఇప్పుడు. నిన్న మనం అక్కడికి రీచ్ అయింది 5:30. సో 8:30 వరకు డ్రైవ్ ఈస్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ రోడ్. అంటే చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ ఇప్పుడు ఇందాక మనం చలిగుండేది దాటాం, బారాచుల్లా పాస్. అది నైట్ 7 o'clock, మార్నింగ్ 7కే అంత చలిగా ఉంటే నైట్ 7కి ఎలా ఉంటుందో ఊహించుకో. అందువల్ల నా సర్చులోనే ఆగాం. బట్ జిస్పా ఈస్ ఏ గుడ్ ప్లేస్. ముందుగానే బుక్ చేసుకోవాలి, కాకపోతే జిస్పాలో అప్పటికప్పుడు అంటే దొరకవు, కష్టం కొంచెం. అందుకు ఇప్పుడు రియల్ జిస్పా వ్యాలీ బిగిన్ అయింది. ఇందాక మనం వెళ్ళింది జిస్పా అనే ఊరు, అంటే అటు సైడ్ నుంచి వచ్చాం కాబట్టి వ్యాలీ తర్వాత వచ్చి దూరం తర్వాత. ఈ వ్యాలీ ఉంటుంది బ్రో, అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. కంప్లీట్ గ్రీనరీ, అక్కడక్కడ వాటర్ ఫాల్స్, సూపర్గా ఉంటుంది సీనరీ. ఇంకా ఇక్కడ వాటర్ ఫాల్స్, ఇక్కడ దారిలో వెళ్ళే వాళ్ళు నీళ్ళు దొరకలేదు అనుకో, అవి పట్టుకొని తాగేస్తారు. ఎందుకంటే పైన గ్లేషియర్ కరిగితే వచ్చే నీళ్ళే కదా. అందరూ అంతే. ఇక్కడ నువ్వు హోటల్కి వెళ్ళి వాళ్ళు ఫుడ్ ఉండేది కూడా ఈ నీళ్ళతో ఉంటాయి. చూడు ఎక్సలెంట్గా ఉంది అసలు. కానీ ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ ఇక్కడ. ఇప్పుడు అవ్వవు, కానీ మిడ్ మే, స్టార్టింగ్ ఆఫ్ ద మే భయంకరంగా ల్యాండ్ స్లైడ్లు అవి ఉంటాయి. అవన్నీ క్లియర్ చేస్తారనమాట బిఆర్ఓ వాళ్ళు. చూడు బ్రో, జిస్పా వ్యాలీ బ్రో. ఇది మొత్తం ఇంతే, జిగ్ జాగ్ ఉంటుంది. ఫస్ట్ సెకండ్ గేర్ కంటే ఎక్కువ వెళ్ళలేవు. కారు ముందు వెళ్ళడం ఈ సవర్సుకోమైన ఆప్షన్. ఎందుకంటే ఆడెళ్ళేంత స్పీడ్లో మనం వెళ్ళలేము. సో ఆడిని ముందు వెళ్ళడం ఈ సుఖమైన ఆప్షన్ మనకి. సీ బ్రో, దిస్ ఈస్ జిస్పా వ్యాలీ. ఇక్కడ ఇది ఎడ్జెస్ దగ్గర చాలా ప్రాబ్లం. ఎందుకంటే ఎడ్జ్ ఏమో చిన్నగా ఉంటుంది, ఒక సింగిల్ లారీ వెళ్ళేలా ఉంటుంది. ఆ లారీ పక్కనే బొక్కలో కారుడు కూడా వెళ్ళాలంటాడు. సో అది కొంచెం ఇష్యూ ఇక్కడ. అదర్ దెన్ దట్ అన్నీ బాగుంటాయి. రోడ్ ఎక్సలెంట్గా ఉంది అసలు. నేను ఇంత రోడ్డు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ ఇయర్ కూడా ఇంత బాగాలేదు రోడ్డు. ఈ ఇయరే చాలా బాగా వేశారు. అండ్ చూడు ఎన్ని వెహికల్స్, అసలు అన్నీ పైకి వెళ్ళాయి. ఇప్పుడు ఇంకా పైన రేట్లు పెరుగుతాయి, ఇంతమంది జనాలు వెళ్తున్నారు కాబట్టి. జిస్పా వ్యాలీ దాటి స్టింగిరీలోకి వచ్చాము ఇప్పుడే. ఇక్కడి నుంచి వ్యాలీ పేరు ఇంకోటి ఏదో ఉంటుంది, జిస్పా అని ఉండదు. నాకు వ్యాలీ పేరు ఇక్కడి నుంచి ఏముంటుందో గుర్తు రావట్లేదు. దగ్గరికి వచ్చాం అటల్ టన్నల్ దాకా. సేఫ్టీ నోటీస్. రోడ్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి బ్రో. అదిగో ఆ మంచు ఉంది చూడు,
అక్కడ అటల్ టన్నల్ వచ్చేది కింద. వాచిపోద్ది ఇప్పుడు మనకి చలికి. మళ్ళీ అటల్ టన్నల్ ముందు ఆపుకొని ఈ 5 లీటర్లు ఉన్నాయి కదా ఇంకా మన దగ్గర పెట్రోల్, అది తీసి బండిలో పోసుకోవాలి. ఎందుకంటే అటల్ టన్నల్ లోపలికి నాట్ అలౌడ్ పెట్రోల్ అనేది. రోతాంగ్లో 70, అటల్ టన్నల్ 43. కీలాంగ్ వ్యాలీ, జిస్పా వ్యాలీ అయిపోయిన తర్వాత కీలాంగ్ వ్యాలీ వచ్చేది. ఇప్పుడు కిలాంగ్ వ్యాలీలో ఉన్నాం మనం. పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు రెండిటికి. ఫుల్ గ్రీనరీ, ల్యాండ్ స్లైడ్స్, మంచి రోడ్డు, మంచి ఫుడ్, మంచి స్టేస్. ఈ రెండు దొరికేది ఎక్కడన్నా ఉందంటే మనాలి నుంచి వెళ్ళే దారిలో కిలాంగ్, జిస్పా, ఇంతే. నువ్వు పైకి వెళ్ళిన తర్వాత నీ బతుకు మొత్తం ఆలు పరోటా, మ్యాగీయే. ఆలు పరోటా కూడా కష్టమే. మోమోస్, మ్యాగీ, మోమోస్, మ్యాగీ, ఇదే బతుకు. దాదాపు 10-15 రోజుల నుంచి నాకైతే అదే మోమోస్, మ్యాగీ, మోమోస్, మ్యాగీ, ఇదే ఫుడ్. ఎప్పుడు నాకు గుర్తున్నంత వరకు 21st, 22nd వచ్చాం శ్రీనగర్. ఈరోజు June 2nd, 3rd, అంటే దాదాపు 10 రోజులు ఇదే బతుకు నాదైతే. లిటరల్లీ ఏం డిఫరెన్స్ లేదు. ముందాం భలే ఎంజాయ్ చేస్తుంది వెనకాల కూర్చొని, పాట పాడుతా చేతులతో డ్యాన్స్ చేస్తుంది. ఫుల్ ట్రాఫిక్ ఇక్కడ. వాటర్ ఫాల్స్ ఎందుకు కాదంటే గ్లేషియర్ నుంచి కరిగి వస్తున్నాయి కాబట్టి గ్లేషియర్ ఫాల్స్. వాటర్ డైరెక్ట్గా రావట్లేదు కాబట్టి గ్లేషియర్ ఫాల్స్. భలే ఉంది చూడ్డానికి. ఇప్పుడే చెక్ చేశా హిమాచల్ నుంచి, అదే మనాలి నుంచి చంద్రతాల్ లెక్కి. అదేం చూపించిందంటే మళ్ళీ అటల్ టన్నల్ మీద వెనక్కి వచ్చి సిసు మీద వెళ్ళాలి అని చూపించింది. సో అరౌండ్ 45 to 50 kilometers. ఇప్పుడు నేను సిసు మీద వెళ్ళాలి అన్నప్పుడు నేను మనాలి దాకా ఎందుకు వెళ్ళాలి? సిసు మీద కట్ అయిపోవచ్చు కదా. సిసు నుంచే, సిసులో ఫ్యూయల్ పంప్ ఉంది, సిసులోనే పెట్రోల్ ఫిల్ చేయించేసుకొని సిసు నుంచే కట్ అయిపోవచ్చు కదా. అది సుఖమైన ఆప్షన్ కదా కంపారిటివ్లీ. మిగిలిన నోటితో కంపేర్ చేసుకున్నప్పుడు సిసులోనే ఆగి ఈరోజు నైట్, రేపు నైట్ 2 days సిసు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే 60 kilometers తగ్గుద్ది. యూజువల్గా మనాలి నుంచి 110 kilometers చూపిస్తుంది. 60 kilometers తగ్గుతుందంటే ఆల్మోస్ట్ 2 hours 3 hours తగ్గినట్టే. సో మనాలి ఎందుకు వెళ్ళాలి మనం అనేది ఆలోచించాను. సిసిలో ఉన్న కొన్ని స్టేస్కి కాల్ చేశాను. ఒక్కడు కొద్దిగా రీజనబుల్ రేట్ చెప్పాడు. అసలు ఒకడైతే రోజుకి 5,700 సార్ అంట ఒక పర్సన్కి. 5,700లో నువ్వేమేమి ఇస్తావన్నా అంటే ఏమి ఇయ్యను సార్, రూమ్ ఇస్తా అంట. 5,700కి రూమ్ ఏంటి బ్రో నా మట్ట. నువ్వు ఒట్టి రూమ్ ఇచ్చేదానికి నేను 5,700 పెట్టడం ఎందుకు? మనాలికి వెళ్ళిపోతా కదా 5,700 అంటే. పోతే పోయింది, ఒక 2 గంటల టైం నాది కాదనుకుంటే. చూద్దాం. ఇఫ్ యూ గెట్ ఎనీథింగ్ లైక్, ఒకడు డార్మిటరీ ఉంది 500 per night అన్నాడు. ఒకవేళ అది కానీ మనకి దొరికింది అనుకో ఇప్పుడు మనం వెళ్ళేసరికి
లైక్ 500 per night అంటే రీజనబుల్ ఇప్పుడున్న పొజిషన్లో. ఆ దగ్గరికి వెళ్ళి డార్మిటరీ తీసేసుకొని ఫస్ట్ బట్టలు ఉతుక్కోవాలి, స్నానం చేయాలి, ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలి. సిస్సులో తిరిగే ప్లేసెస్ చాలా ఉన్నాయి బ్రో. వాటర్ ఫాల్స్ ఉన్నాయి, 3-4 వాటర్ ఫాల్స్ ఉన్నాయి సిస్సులో. అండ్ సిస్సు సిటీ మంచిగా ఉంటుంది. కొంచెం షాపింగ్కి మనాలి లాగా దొరకదులే కానీ, బట్ సిస్సు ఈజ్ గుడ్ సిటీ. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఫుల్ చుట్టూ గ్రీనరీ ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది సిస్సు అసలు. చూద్దాం. నేను ముందు పారస్కి నా బ్యాగ్లో చాక్లెట్లు పెట్టాడంట, ద హిమాలయన్ చాక్లెట్స్. ఇక్కడ కంపెనీ అది బాగుంటుంది, చాలా ఫ్లేవర్, సాల్ట్ ఫ్లేవర్లో కూడా చాక్లెట్స్ ఉన్నాయి దాంట్లో, హిమాలయన్ పింక్ సాల్ట్ ఫ్లేవర్లో. సో వెళ్ళి ఆ చాక్లెట్స్ ఇచ్చేసి సిసు ముందు పెట్రోల్ పంప్ ఉంది, అక్కడ ఆగి అక్కడి నుంచి ఒక్కొక్కటి కాల్ చేసుకోవాలి, రూమ్ ఉందా అని. అది పొజిషన్. ఇక్కడి నుంచి రూట్ మొత్తం ఎక్సలెంట్. వచ్చాం ఆల్మోస్ట్ మనాలి. 60 కిలోమీటర్లు వెళ్తే మనాలి. ఇంకా కాకపోతే ఎందుకు 60 కాదు 75 వెళ్తే మనాలి. కాకపోతే ఎందుకు మనాలి దాకా వెళ్ళాలి అని అనిపిస్తుంది. ఇన్ ద సెన్స్ ఇదే మళ్ళీ అలాగూ రిటర్న్ సిస్సు రావాలి, ఎందుకు వెళ్ళాలి అటువంటి అప్పుడని. పోను రాను 60 అటల్ టన్నల్ సిసు నుంచి 60 120 150 అనుకో. 150 అంటే 5 లీటర్ల పెట్రోల్, 5 × 110 అక్కడ 500 పోద్ది. 500 రూపాయలు పెట్రోల్ ఒకటి. అండ్ మోర్ ఓవర్ టైమ్ 2 hours అప్ అండ్ డౌన్కి. సో దాని బదులు సిసిలో ఉంటే మనకు ప్లస్ ఏమవుద్దంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 500కి స్టే, మనాలిలో 350-400కి దొరికేస్తుంది స్టే. ఇక్కడ 500కి దొరికినా సరే 150 ఎక్కువైంది అనుకున్నా సరే బెటర్ ఆప్షనే కదా. అంతకు మించి ఏం లేదు. 2 hours టైం సేవ్ అవుద్ది, బడ్జెట్ కొద్దిగా తగ్గుద్ది, అండ్ స్పిటి తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు. అందుకు ఇప్పుడు మనోడు ఎక్కడ ఉన్నాడో చూసి అక్కడ ఆగాలి వెళ్ళి. మరీ ఘోరం బ్రో. పర్ నైట్ 1500 అంట, డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ సపరేట్ అంట. అమ్మ జీవితం మరీ ఎక్కువ. 1500 వితౌట్ డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ అంట. నేను విత్ డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే 1500 పెడదాం అనుకున్నాను, కానీ వితౌట్ డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ 1500 ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. బెటర్ ఆప్షన్ సిసు దింగేద్దామని అనుకుంటున్నాను నేను. సిసిలో చాలా ఆప్షన్స్ దొరుకుతాయి, ఒకటికి కాకపోతే ఇంకొకటికి కాల్ చేయొచ్చు. నేను యూజువల్గా 700 అనుకుంటాను బడ్జెట్, ఇప్పుడు 1000 అనుకుంటున్నాను, ఎందుకంటే సిసు ఓవర్ క్రౌడెడ్ ఉంది, వీకెండ్ వస్తుంది కాబట్టి. సరే అలా అనుకుందాం మరీ 1500 2500. ఒకడైతే సిసూస్ కేఫ్ అండ్ హోటల్ అంట 5300 చెప్పాడు బ్రో పర్ నైట్, వితౌట్ ఫుడ్, వితౌట్ దీన్ని ఏమంటారు డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ 5300. ఊరిని అమ్మ 2 రోజులకు కావాలన్నా ఒక్కనే అన్నా ఉండేదంటే, సరే 5000 చేసుకో తమ్ముడు అంట. ఆ 300 డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే 5 స్టార్ రేంజ్ హోటల్లో ఉంటే 5000 పెట్టడానికి ప్రాబ్లం లేదు. హోమ్ స్టేకి 5000 పెట్టాలంటే నాకు ప్రాబ్లం. అది వితౌట్ ఫుడ్ అండ్ డిన్నర్. విత్ ఫుడ్ అండ్ డిన్నర్ ఇచ్చినా నేను 5000 పెట్టను. ఇక్కడ 1000 రూపీస్ ఈజ్ గుడ్ అమౌంట్ ఓవర్ హియర్. అంతకంటే ఎక్కువ అంటే అది పలరాలు కొట్టుకోవడం డబ్బులు ఇచ్చి. శిశువు కంటే కొంచెం ముందేమన్నా దొరికితే బాగుండు, ఎందుకంటే శిశువులో రేట్లు ఎక్కువ బ్రో. మెయిన్ నాకు అది ప్రాబ్లం.
అది సగం కూడా బయటకు ఉంది భయ్య, బాత్రూమ్ ఉంది. హిమాచల్ ప్రదేశ్ వచ్చేసాం కంప్లీట్గా. బ్రో మరీ ఘోరం బ్రో, అసలు 3000 4000 చెప్తున్నారు పర్ డే శిశువుకి దగ్గరలో. సో వేరే డార్మిటరీ వాడికి కాల్ చేశాను, వాడు 1000 per night అన్నాడు. ఏదో ఒకటి బొంగు లేలో ఏంటంటే ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి, ఇక్కడ శిశువులో అన్ని ఆప్షన్స్ ఉండవు. దాటితే మళ్ళీ మనం అటు 40 కిలోమీటర్లు వెళ్ళి రావాలి. అది చాలా వరస్ట్ సిచ్యువేషన్. 40 కిలోమీటర్లు వెళ్ళి రావడం ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. సో బెటర్ ఆప్షన్ ఏంటంటే శిశువులోనే ఆగడం. అండ్ మోర్ ఓవర్ శిశువులో పెట్రోల్ పంప్ ఉన్నాయి. ఈరోజు ఇంకెటు వెళ్ళామయ్యా, బట్టలు ఉతుక్కొని కాస్త రిలాక్స్ అవ్వాలి. అస్సలు అవ్వదు మనం వెళ్ళలేదంటే. నాకు గుర్తున్నంత వరకు 7-8 days నుంచి కంటిన్యూస్ డ్రైవ్ వాటర్ ఫాల్స్. 7-8 days నుంచి కంటిన్యూస్ డ్రైవ్లో ఉన్నాం, ఆగలేదు ఎక్కడ, రెస్ట్ తీసుకునేంత టైం దొరకలేదు. సో ఈరోజు కంప్లీట్ రెస్ట్. రేపు ఫస్ట్ శిశు చుట్టుపక్కల ఉండే ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసి ఈ వాటర్ ఫాల్స్ లాంటివి మంచిగా ఒక 4-5 రీల్స్ వచ్చేలా సెట్ చేసుకొని కంటెంట్ తీసుకొని రేపు ఈవినింగ్ రూమ్కి వెళ్ళేప్పుడు మధ్యాహ్నంగా పెట్రోల్ పట్టించుకొని రూమ్కి దింగేయడమే. రూమ్ ఇప్పుడు మనం తీసుకున్నది కూడా చాలా బాగుంది స్టే చూడడానికి బయట నుంచి, అంటే ఫొటోస్లో. ఇప్పుడు మనం వెళ్తే కానీ తెలియదు అక్కడ ఎలా ఉంది ఏంటని. ఆ కనిపించే సిటీనే శిశు. మనం శిశుకి అటు ఇటు కాకుండా తీసుకున్నాం, ఆ ఎడ్జ్ వరకు శిశునే. కొద్దిగా పెద్ద సిటీ ఇది. ఇక్కడ పెట్రోల్ దొరికితే ఓకే, ఇంకా లేదంటే రేపు మనం వెనక్కి వెళ్ళి కొట్టించుకోవాల్సి వచ్చింది 30 కిలోమీటర్లు. ఎందుకంటే ఇది దాటితే మనం రేపు చంద్రతాల్ వెళ్తాం కదా, చంద్రతాల్ సైడ్ దొరకదు. కాజా అని ఒకటి 450 కిలోమీటర్స్ అవతల వచ్చింది, అక్కడ దొరుకుద్ది. సో 450 ఇప్పుడు ట్యాంక్ ఫుల్ ఉంది అంటే 370 వచ్చింది. అలా అనుకున్న 70 కిలోమీటర్లు మిగిలిపోతాం మనం వెనక్కి. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. బెటర్ ఆప్షన్ ఏంటంటే పెట్రోల్ పట్టించేసుకోవడం. శిశువులో ఉంటే శిశువులో పట్టించేస్తాను, లేదంటే రేపు వెనక్కి వెళ్ళైనా సరే ట్యాంకులు ఫిల్ చేయించుకొని వస్తాను. ఈ రెండే నాకున్నట్లో బెటర్ ఆప్షన్ కింద కనిపిస్తుంది. అందుకు భలే ఉన్నారు బాబు ఇక్కడ రోడ్లో.